జనవనరుల శాఖలో జలగలు ఆంధ్రప్రదేశ్కే జలగలు పట్టి పీడించినాయి. 5 సంవత్సరాల పాటు ప్రతి జిల్లాలో, ప్రతి పల్లెటూరులో, ప్రతి విలేజ్లో, ప్రతి గల్లీలో కూడా జలగలు చాలా బలంగా పట్టేసి ప్రజల్ని పీడించుకుతున్నాయి. ఇంకా ఒక్క శాఖలో ఏముంది, ఆ శాఖ ఈ శాఖ ఏముంది, అన్ని శాఖల్లో కూడా జలగలు జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసి పంపించినటువంటి జలగలు తయారయ్యాయి. ముఖ్యంగా నాడు వైకాపా ఎమ్మెల్యేలతో అంటగాగారు, ఇప్పుడు బినామీలతో కాంట్రాక్టులు చెక్కబెట్టుకున్నారు. ప్రక్షాళన జరిగేది ఎప్పుడో అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అన్ని శాఖలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు జలగల్ని పంపించి జాగ్రత్తగా పీల్చుకు రండి, మళ్ళీ నా దగ్గరకు వచ్చేసి అవన్నీ కూడా నాకు ఇచ్చేయండి అని చెప్పి జలగలు పంపించారు. జలగలు అన్ని శాఖల్లో కూడా విస్తరించాయి. ఈ జలగలను అంత ఈజీగా పీకటం అయితే నిజంగా ఎన్డీఏ కూటమికి అంత ఈజీ కాదు. నేను నిన్న కూడా ఒక వీడియో చేద్దామని అనుకున్నాను. ఇది దానికి సంబంధించి అనుకోవచ్చు. ఒక డేంజరస్ మూమెంట్ లో టీడీపీ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి ఉంది. ఇది ఎందుకు అంటున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి పోతూ పోతూ ఏమీ ఊరుకునే పోలా. ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో, ప్రతి పోలీస్ స్టేషన్స్ లో, ప్రతి ఎస్పీ డిఎస్పీ ఆఫీసుల్లో, ప్రతి శాఖకు సంబంధించి మెయిన్ గా ఉండేటువంటి వాళ్ళనే కాకుండా కింద స్థాయిలో కూడా ఈ 5 ఏళ్లలో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఈ రూపంలో ఇప్పించుకుని వాళ్ళని పెట్టుకున్నారు. ముఖ్యంగా ఆయనకు అనుకూలంగా ఉండే వ్యక్తులని మాత్రమే తీసుకొచ్చి పెట్టుకున్నారు. అది ప్రతి జిల్లాలో, ప్రతి కలెక్టర్ ఆఫీసుల్లో, చెప్తున్నా కదా, ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఎస్ఐల నుంచి, కానిస్టేబుల్ నుంచి, ఒక సీఎంఓ ఆఫీసుల్లో కూడా, ముఖ్యంగా చంద్రబాబు గారి చుట్టూ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి చుట్టూ కావచ్చు, లేదా లోకేష్ గారి చుట్టూ కావచ్చు, ప్రతి మంత్రికి సంబంధించిన పిఆర్ఓల్లో కూడా వాళ్ళని పెట్టుకుని అక్కడ మానిటరింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ నుంచి అంటే ఇది ముందే ఊహించారా లేదా అనేది పక్కన పెడితే ఆయనకి అన్ని విషయాలు తెలియాలి. ముఖ్యంగా ఆయన రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమి ఉన్నాయి, ఎక్కడ కబ్జా చేయాల్సిన భూములు ఉన్నాయి, ఎక్కడ కొట్టేయాల్సినటువంటి కొండలు ఉన్నాయి, ఎక్కడతో మనం డబ్బు రాబట్టుకోవాల్సిన అవకాశాలు ఎక్కడెక్కడ ఉంటాయి అని తెలుసుకోవడం కోసం కొంత టీంని, అది కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన చాలా దారుణమైనటువంటి పరిస్థితులు చేశారు. సో ఈసారి చాలా డేంజర్ జోన్ లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి మంత్రులు అందరూ కూడా ఏదో ఒక శాఖ, లేదంటే ఏదో ఒక మంత్రి దగ్గర, లేదంటే ఒక ఎమ్మెల్యే దగ్గర ఉన్నారని చెప్పట్లా, ప్రతి ఒక్కరి దగ్గర కూడా నిజంగానే ఆయన పెట్టుకుని వెళ్ళాడని చెప్పి సమాచారం అవుతుంది. గతంలో ఇప్పుడు చూసారుగా, ప్రతి దాంట్లో కూడా కాంట్రాక్టర్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్, అసలు ఒక కార్పొరేటర్ నుంచి మొదలు పెడితే అందరూ కూడా ఆయనకి అనుకూలంగా పెట్టుకున్నాడు. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో, ముఖ్యంగా సీఎంఓలు కావచ్చు, ముఖ్యంగా అనేక శాఖలకు సంబంధించి మొన్నటి వరకు కొన్ని పేపర్లో కావచ్చు, కొంతమంది కొన్ని శాఖల్లో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, లేదంటే ఒక ఏ కేడర్ లో ఉన్నటువంటి కొంతమంది కేడర్స్ కి సంబంధించి వాళ్ళు కొంతమందిని జాయిన్ చేయించుకున్నారన్న కాదు. ఇది నిజంగానే అన్ని శాఖల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జాయిన్ చేశాడు. వీళ్ళని బయటికి తీసుకురావాల్సిన పెద్ద తలనొప్పి. ఇది అంత ఈజీగా వాళ్ళు బయటపడరు. నిజంగా అంటే వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు, వాళ్ళు ఎక్కడ వర్క్ చేశారు, వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, వీళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడరు, కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రులతో మాట్లాడతారు, సజ్జలతో మాట్లాడతారు, సజ్జల భార్గవతో మాట్లాడతారు, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మాట్లాడతారు. మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలతో ఎవరితో మాట్లాడేది, ఎందుకంటే వాళ్ళకే యాక్సెస్ ఉండదు. మెయిన్ మాట్లాడేది మాత్రం సజ్జల భార్గవ్, సజ్జల రామకృష్ణారెడ్డి, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అంతా కూడా నడిపిస్తూ ఉంటారు. సో వీళ్ళందరినీ యూజ్ చేసుకుని ఒక కీలకమైనటువంటి శాఖలే కాకుండా అన్ని శాఖలకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ఆయన జలగలు పంపించి ఆల్రెడీ దాంట్లో పెట్టుకున్నాడు. ఈసారి దీన్ని తెలుసుకోవడం అంత ఈజీ కాదు ఎన్డీఏ కూటమికి, ముఖ్యంగా చంద్రబాబు గారికి, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి. వాళ్ళకి అనుకూలంగానే ఉన్నట్టే ఉంటారు, కానీ బయటపడరు. కానీ అదంతా మళ్ళీ తీసుకెళ్లి అక్కడ చేరవేస్తుంటారు. ఇది తెలుసుకోకపోతే మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు. ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళ వర్క్ చేస్తున్నట్టుగా అయితే చాలాసార్లు కొన్ని శాఖలకు సంబంధించి బయటకు వచ్చాయి ఇప్పటికే. కానీ ఇలాంటివి అన్ని శాఖల్లో ఉన్నాయి, అన్ని గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నాయి, అన్ని కలెక్టరేట్ ఆఫీసులో ఉన్నాయి. దీన్ని తెలుసుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఉంది.
చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఇలాంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఇలాంటి చీడపురుగులు తీసుకొచ్చి పక్కన పెట్టకపోతే మీకు ముప్పు వస్తుంది. మీరు చేయబోయేటువంటి పరిపాలనకి ఇది చాలా పెద్ద ముప్పు తీసుకురాబోతుంది. అదే స్ట్రాటజీతోనే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఉండబోతున్నాడు అనేది మీరు తెలుసుకోవాలి. మీకు తెలియదని కాదు, కానీ మీకు వచ్చి ఇంటెలిజెన్స్ కొంచెం లేట్ అవ్వచ్చు. సో అందుకనే ముందే చెప్పడానికి అయితే మేము ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంది ఇప్పటికే వాళ్ళ వాళ్ళ వర్క్ ని స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చి, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కలిశారు, లేదంటే వీళ్ళని ఎప్పుడు కలిశారు, సజ్జల భార్గవన్ కలిశారా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారా, అధికారులకి వాళ్ళకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఏం మాట్లాడుకున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం నుంచి తెలుసుకోవాలంటే ఇంక ఎన్ని నెలలు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఆలోచించండి. సో ముందు కాన్సన్ట్రేషన్ కంప్లీట్ గా ఒకళ్ళ మీద పెట్టండి. ఒకళ్ళని దాని మీద ఒక టీంని ఏర్పాటు చేసి దాని మీద ఒక రీసెర్చ్ చేస్తే వాళ్ళందరినీ ఒక్కొక్కటి ఏరుకుని బయటకు వస్తారు. కొంతమందిని ఏరేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళే పక్కకు పోయే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సో ఒక తీవ్రమైనటువంటి ఇదిలో ముఖ్యంగా ఒక టార్గెటెడ్ గా జనసేన అలాగే టీడీపీకి సంబంధించిన ముఖ్యంగా ఈసారి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అలాగే పవన్ కళ్యాణ్ గారి చుట్టూ కూడా కొంత వీళ్ళు స్ప్రెడ్ చేసినట్టుగా అయితే కనిపిస్తుంది.